చందు సుప్రీం టీవీకి స్వాగతం. నమస్కారం. హాస్యం ఇష్టపడింది ఎవరు? భోజనం తగిన సమయానికి అందకపోయినా ఏదో రకంగా ఓపిక పట్టేస్తారు, కానీ హాస్యం మిస్ అయిపోతున్నాం అంటే ఎవరు ఉపేక్షించే ప్రయత్నం చెయ్యరు. హాస్యానికి అంత శక్తి ఉంటుంది. అలాంటి మహత్తరమైన హాస్య రంగానికి పెద్దపీట వేస్తూ హాస్య రంగంలోనే తన జీవితాన్ని నడిపిస్తూ కనిపించిన వారికి, వినిపించే వారికి, ఇంకా ఈ రెండూ కాని వారికి అంటే టీవీ మాధ్యమాల ద్వారా కూడా తన హాస్య ధోరణిని పంచుతూ అందరికీ నవ్వుల ఆనందం పంచుతున్న ఇమంది ఈశ్వరరావు గారు చందు సుప్రీం టీవీ ప్రేక్షకులతో మాట్లాడడం కోసం స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్కారం ఈశ్వరరావు గారు. నమస్కారం సార్. ఇమంది ఈశ్వరరావు గారి పేరు చెప్తే, లేదంటే వారిని ఒకసారి చూస్తే చూసిన వాళ్ళకి ఒకప్పుడు పద్మనాభం గారిని చూసినట్టు, ఒకప్పుడు రాజబాబు గారిని చూసినట్టు, చూసిన వెంటనే ఎందుకో తెలియదు కానీ ఒక నవ్వు అనేది, ఒక ఆస్వాదం అనేది ప్రతి ఒక్కరికి కలిగి ఒక భావన. అసలు మీ హాస్య రంగంలోకి ఎలా వచ్చారు సార్? అయితే ఓకే అండి, మీరు అడిగింది చాలా బాగుంది. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏమో అనుకుంటున్నాను. చాలా మంది అలాగే అంటారు, మీలాగే మిమ్మల్ని చూడగానే లేదా మీతో మాట్లాడినా నవ్వు వచ్చేస్తుంటదండి అని అంటుంటారు. అది మరి భగవంతుడు ఇచ్చిన వరం అని నేను అనుకుంటున్నాను. అయితే స్వతహాగా నేను నాటకాలు యాక్టింగ్ సైడ్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే నాటకంలో వచ్చిన తర్వాత ప్రయాణం సాగిస్తూ మధ్యలో ఈ హాస్య లఘునాటికల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అందరూ కూడా నన్ను, మీది యాక్టింగ్ హాస్యానికి చాలా బాగుంటుందండి, మీ ఫేస్ కూడా నవ్వు వస్తుంది, కాబట్టి మీరు ఇందులోనే ప్రయత్నం చేస్తే బాగుంటది అని చెప్పడం ద్వారా ఏంటంటే నేను ఎక్కువగా ఇటే వెళ్ళానండి. హాస్యానికి మళ్ళారు, హాస్య సైడ్ ఎక్కువ మళ్ళాను. కాకపోతే నేను అన్ని నాటికలు, అన్ని రసాలు కూడా, నవరసాల్లోనే చాలా రసాలు నేను పోషించానండి. అంటే హాస్యరసానికి ప్రాధాన్యత ఇస్తూ మామూలుగా శాంతం, రౌద్రం, భయానకం, బేవసం అన్ని రకాల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అందులోనూ ఈ కరుణ రసం అనే దాంట్లో నాకు షార్ట్ ఫిల్మ్ల అవార్డు కూడా వచ్చిందండి. అయితే ఈశ్వర గారు, హాస్యానికి ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు, మీరు ఆ రంగంలో ఉన్నారు, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. అయితే మీరు నటునిగానే మీ ప్రస్థానం ఉంది అని చెప్పారు ఇందాక మీ మాటల్లో. అంటే రేడియో ద్వారా నటునిగా నటించేవారు, లేకపోతే నాటికల ద్వారా నటునిగా మీరు ప్రేక్షకుల ముందుకు మొదట్లో వచ్చారా? యాక్చువల్గా నాటికల ద్వారా నేను నేవల్ డాక్యార్డ్ లో జాబ్ చేస్తున్నాను సార్. 77లో జాయిన్ అయ్యాను సార్, ఆగస్టులోను. ఆ తర్వాత ఈ నుంచి అక్కడ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ అని అవుతుంటాయండి. అందులో మొట్టమొదటిసారి ఏంటంటే నాకు చిన్న అవకాశం ఇచ్చారు ఒక నాటికలోనే అనమాట. ఆ నాటికలో అవకాశం ఇవ్వడం వల్ల అక్కడి నుంచి ఆ నాటికలోనే నేను మొట్టమొదటి ప్రైజ్ సంపాదించుకున్నాను. నాటిక పేరు ఏం పేరు గుర్తుందా? ఆ నాటిక పేరు సేఫ్టీ వీక్. సేఫ్టీ వీక్ అంటే డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ కాబట్టి సేఫ్టీ మీద వేసామన్నమాట అండి. అప్పుడే అదే నాటికలోను సుత్తివేలు గారు నేను కలిపి నటించామండి. సుత్తివేలు గారికి నేను మనవడి కింద, ఆయన తాతగారి కింద అనమాట. అదొక మరపురానటువంటి మధురమైనటువంటి ఘట్టం అనమాట అండి. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళడం అన్ని జరిగాయి అనుకోండి. అలా డాక్యార్డ్ లో అడుగుపెట్టి ప్రతి సంవత్సరం ఇంటర్ డిపార్ట్మెంట్ కల్చరల్ కాంపిటీషన్స్ అవుతుంటాయి అనమాట అండి. దాంట్లోనూ ప్రతి సంవత్సరం ఒక నాటిక వేయడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగా ఒక పరిధిలోను మేము నాటికలు వేయడం మొదలు పెట్టామండి. డిపార్ట్మెంట్ పరంగా పరిమితం అయ్యాం. అయితే మాకు ఒక సౌలభ్యం ఉందన్నమాట అండి. ఏంటంటే మా డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ లేరు. డైరెక్టర్ లేకపోవడం వల్ల ఒక నాటిక తీసుకోవడం, మంచి నాటికని ఎంచుకోవడం, దానికి ఒక మంచి డైరెక్టర్ని, విశాఖపట్నంలో పేరున్న డైరెక్టర్ని ఎంచుకొని వాళ్ళ ద్వారా మనం నాటిక ప్రదర్శించేవారు. దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్ దగ్గర నేను నేర్చుకోగలిగాను అనమాట. అంటే వాళ్ళ డైరెక్షన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటివన్నీ మరి బాగా నేర్పుతుంటారు కదా. అందువల్ల కూడా నటన అంటే నాకు ఇంకా రోజు రోజుకి పెరిగిపోయింది అనమాట. పెరిగిపోయిన తర్వాత ఒక్కసారి మా డాక్యార్డ్ పోటీలకి కేజీఆర్ గాంధీ గారు, మీకు ఐడియా ఉంటుంది కదా, గాంధీ గారు జడ్జిగా వచ్చారండి.
జడ్జిగా వస్తే జాతి స్మరామి అనే ఒక నాటిక, అందులో చాలా గొప్ప నాటకం. చిత్తకాయితలు ఏర్పడిన ఒక పాత్ర నాది. అద్భుతంగా నాకు అందులో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చిందండి. అప్పుడు ఆ జడ్జిగా వచ్చిన తర్వాత ఆయన నన్ను చూసి వాళ్ళ టీం వాళ్ళతో నన్ను పిలిచారనమాట. అందులో రాజుగారు అనేసి ఉన్నారు. ఆ రాజుగారి ద్వారా అలాగే కేవీబి ఆచార్య అని ఉన్నారు, వాళ్ళ దగ్గర చేస్తుండేవారు. అప్పటికి ఆ కుర్రోడు చేస్తాడేమో అడగండి అనేసి అడిగితే చేస్తాను సార్ అని అన్నాను. అప్పుడు ఒక నాటికలో చేసాం అనమాట. అది దాదాపు 15-20 ప్రదర్శనలు అయింది. ఆయన మరి అలా ఆయన వేసిన తర్వాత అప్పుడు మేము ఈ క్లోజర్ సర్క్యూట్ నుంచి బయటకు వచ్చామన్నమాట. ఈ ప్రపంచంలో కొంచెం అంతవరకు నూతులాగా అప్పులాగా నాటికి వేయడం మళ్ళీ లేదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఇది ఉధృతంగా ఆడి వెళ్ళేసరికి ఇంకా అందరూ గుర్తింపు వచ్చింది, బాగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే డిసి వెంకటేశ్వరరావు గారు ఆయన నాటకాలు వేయడం జరిగింది. అలాగే చాలా మంది డైరెక్టర్ దగ్గర నేను చేశాను అనమాట. కానీ నేను చేయలేనిది ఇద్దరు నాకు అంటే ఉండిపోయింది. మిశ్రా గారు ఒకరు, మన సత్యానంద గారు మాస్టర్ గారు, ఆ ఇద్దరు చేయలేకపోయారు. అయితే నేవల్ డాక్యార్డ్ కి సత్యానంద మాస్టర్ వచ్చి చేశారు. ఆ డిపార్ట్మెంట్లు వేరు, మా డిపార్ట్మెంట్ రావడానికి అవ్వలేదు అనమాట. ఆ రెండు ఉండిపోయి ఓకే. ఎనీహౌ ఏదేమైనప్పటికీ కూడా నేను ఈ దర్శకులు మా దగ్గర లేకపోవడం వల్ల, సంవత్సరం ఒకసారి దర్శకులు కొత్త ఆయన తీసుకురావడం వల్ల చాలా మంది దర్శకులతో నాకు అనుబంధం ఏర్పడడం, వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవడానికి అవకాశం కలిగిందండి. బాగుంది సార్ ఈశ్వర గారు. అయితే నాటికలు మీ డిపార్ట్మెంట్ పరంగా మొదలుపెట్టి బయట నాటికలు కూడా వేయడం మొదలుపెట్టి గుర్తింపు, గౌరవాన్ని మీరు పొందారు. మీరు నాటకాలు ఇవే కాకుండా నాకు తెలిసి ఏదో ఎపిసోడ్స్, సీరియల్స్ వీటిల్లో కూడా నటించారని విన్నాను. సీరియల్స్ లో కూడా సీరియల్స్ అంటే మన వైజాగ్లోను పూర్ణిమ అనేసి ఒక సినిమా సీరియల్ తీశారండి. దాన్ని ఈగిల్ స్టూడియోస్ వాళ్ళు టేకప్ చేసి జాబిలమ్మ కింద మార్చి టెలికాస్ట్ చేశారు. అందులో వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది, మన బాదంగిరి సాయి గారు, మళ్ళీ గెడ్డాల మూర్తి గారు, అందరూ చాలా మంది అందులో ఉన్నారు అనమాట. వైజాగ్ అందులో ఈయన కూడా ఉన్నారనమాట అండి. మన సినిమా రచయిత చనిపోయారు కదా, కాశీ విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు అందులో కూడా యాక్ట్ చేయడం జరిగిందండి. తర్వాత సీరియల్స్ కాదు కానీ నేను షోలు, టీవీ షోస్ ఎన్ని షోస్ చేసి ఉంటారు? ఎన్ని షోస్ చేసి ఉంటారు? రెండు చేశారు. ఒకటి జీ తెలుగు కామెడీ షో, అందులో జీ తెలుగు కామెడీ షో చేశాను. రెండోది జెమినీ స్ప్రైట్ నవ్వుల సవాలు, అవి 2 కాంపిటీషన్స్ వెళ్ళాము. తర్వాత ఏంటంటే దూరదర్శన్లోను ప్రగతి పదం అనేసి కామెడీ స్కిట్లు అన్ని వాళ్ళు రికార్డ్ చేసుకుని అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటారు అనమాట. నాకు అప్పుడప్పుడు ఫోన్లు వచ్చాయి, ఏంటి మిమ్మల్ని పలానా చూసారండి ప్రగతి పదంలో మీ కామెడీ స్కిట్ వచ్చింది, అదొక ఆనందం. అలాగే దూరదర్శన్ కి స్టూడియోకి వెళ్ళి బొగతా సత్యనారాయణ గారు వారి ద్వారా వెళ్ళి ఒకేసారి 10-15 చేసేసేవారు. వాళ్ళు అవన్నీ స్టోర్ చేసుకొని వేస్తుండేవారు అనమాట అండి. అలాగే టీవీ అనుబంధం. అయితే సినిమాలో కూడా మీరు నటించారని తెలిసింది. సినిమా యాక్చువల్ గా ఆర్టిస్ట్ గోల్ ఏంటంటే సిల్వర్ స్క్రీన్ సార్, అదే కదా అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా సిల్వర్ స్క్రీన్ లో చెయ్యాలన్నది. అందుకు నేను నేవల్ డాక్యార్డ్ అప్లైన్ కదా, మా ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు ఎప్పుడు వెళ్తారా, ముందేమో బుతేనా అనేవారు, అంటే బుల్లితెర నటుడు లేదు, తర్వాత వెతేనా ఎప్పుడు రా అని అనేవారు, అంటే వెండితెర నటుడు ఎప్పుడు అవుతారా అనేసి అనేవారు. కొండరా బాబు అవుతుంది మరి, కంగారు పడితే ఎలాగా అనేసి అనేవారు అనమాట అండి. మొత్తం ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉంటారు? దాదాపు ఇప్పటికైతే 25 సినిమాలు సార్. అందులో నాకు బాగా గుర్తింపు వచ్చింది మొట్టమొదటి సినిమా అయితే చెప్పాలంటే ఓయి సినిమా సార్. ఓయి సినిమాలో పంతులు గారి క్యారెక్టర్, ఒక డైలాగు టైట్ క్లోజ్ ఇచ్చినది అనమాట అండి. ఇంకా దానికి ముందు ఇంకోటి ఉంది, అదైతే ఒకే డైలాగు మరి లాంగ్ షాట్లు పెట్టారు అనమాట, క్లోజ్ టైట్ లేదు. తర్వాత దానికేమో ఒక డైలాగు టైట్ క్లోజ్ ఇచ్చారు.
అంటే నా ప్రస్థానం ఎలాగంటే కొంచెం కొంచెం అలాగే నెమ్మదిగా స్టడీ విన్ ద రేస్ ఆ టైప్ లోనే ఏంటంటే నాది ప్రస్థానం స్లోగా స్టార్ట్ అయింది. ఒక ఫుల్ స్టేజ్ కి ఎప్పుడు వచ్చానంటే అండి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కేఆర్ఎఫ్ కంచపాల డైరెక్టర్ గారు వెంకటేష్ మహా గారు తీశారు. ఆయన కేఆర్ఎఫ్ కంచపాలెం తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తీశారు. అందులోని మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట అండి. ఆ తర్వాత ఆయనే మార్టిన్ లూథర్ కింగ్ ఆయన తీశారు. అందులో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత కొత్తపల్లిలో ఒకప్పుడు ప్రజెంట్ ఓటీటీలో ఉందండి అది. అందులో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ హీరో ఫాదర్ క్యారెక్టర్ అనమాట అండి. దానికేమో డాక్టర్ పరుచూరి ప్రవీణ్ గారు డైరెక్షన్ చేశారనమాట. ఈ 2 సినిమాలకు ఆవిడ నిర్మాత ఉన్నారు. ఆవిడ డైరెక్షన్ చేసి మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. మంచి పేరు వచ్చింది. దానికి మాత్రం చాలా గ్రేట్ అనమాట అండి. మిగిలిన సినిమాలు చేసాం కానీ చిన్న క్యారెక్టర్లు. ఇంకోటి ఏంటంటే ఆ చిన్న క్యారెక్టర్లు కూడా కారణం ఏంటంటే నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, ఎంత క్యారెక్టర్ అయినా చేయగలను. కాకపోతే నేను ఉద్యోగంలో ఉండడం వల్ల సెలవుల కాట్ల కోసమని గుర్తుపడి సెలవుల వివరండి అందుకోసమని పెద్ద మీ క్యారెక్టర్ ఉంది 15 రోజులు సెలవు పెడతావా లేదా 20 రోజులు సెలవు పెడతావా అని అడిగేవారు. అంటే 2 రోజులు 3 రోజులు మ్యాక్సిమం ఒక 5 రోజులు ఉండేదైతే ఉన్నాడంటే అలాగే ఆయన ఫోన్ చేసేవారికి అంతే జరుగుతాను. అయితే సార్ నటన అనేసరికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. జనరల్ గా నేను యాక్ట్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. 100 మంది అనుకుంటే అందులో ఒకరికో ఇద్దరికో మంచి క్యారెక్టర్స్ రావడం, అవి పండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశం రావడము, మనం నటించడము, అది క్లిక్ అవ్వడం అనేది దైవాధీనం అని చెప్తుంటారు కొంతమంది. కానీ మీలాంటి ఆర్టిస్టులు ఏం చెప్తారు అంటే మనలో నటించే శక్తి మన దగ్గర ఉంటే, ఆ క్యారెక్టర్ని ఒప్పించగలిగే శక్తి సామర్థ్యం మన దగ్గర ఉంటే ఆ క్యారెక్టర్ పండించడం మన చేతిలో పని, చూసే ప్రేక్షకులు ఆనందించడం వాళ్ళ పని అని చెప్తూ ఉంటారు. సపోజ్ ఏదైనా ఒక సినిమాలో అమ్మ నాన్న ఇంకా ఇంటికి రాలేదు, అమ్మ నాన్న ఇంకా ఇంటికి రాలేదు, ఏమై ఉంటుంది? ఈ డైలాగ్ని నవరసాలలో ఎన్ని రసాల్లో మీరు చెప్పగలరు మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. అమ్మ నాన్న ఇంటికి ఇంకా రాలేదు, అంతే కదండి. దీన్ని జనరల్ గా చెప్పాలంటే నవరసాల్లో అన్ని రసాలు చెప్పొచ్చు అనుకోండి. నాకు ఉన్న నాలెడ్జ్ లో నేను చెప్తానండి. ఒక తల్లితోని కొడుకు మాట్లాడే ఇది కాబట్టి అమ్మ నాన్న ఇంటికి రాలేదు, ఇంకా రాలేదే, అది మామూలుగా క్యాజువల్ గా అడిగేదైతే అమ్మ నాన్న ఇంటికి రాలేదే, ఇదండి. అదే కోపంగా వాడు ఏదో అడగాలి, నాన్నని ఏదో అడగాలి, ఇంకా ఇంటికి వచ్చాడు నాన్న కనిపించలేదు, అప్పుడు కోపంతో అమ్మా నాన్న ఇంకా రాలేదే, నాన్న ఇంకా ఇంటికి రాలేదే, అది చిన్న కోపంతో అంటనమాట. వాడికి నాన్నకి ఏదో అయిందని తెలిసి ఎవరో ఫ్రెండ్ చెప్పుకుంటాడు, ఇంటికి గబగబ వచ్చాడు నాన్న కనిపించలేదు, అప్పుడు ఆతృతతో అమ్మా అమ్మా నాన్న ఇంటికి రాలేదే, ఇంకా అమ్మా నాన్న ఇంకా ఇంటికి రాలేదే, ఆడికి ఆతృత ఏమైంది ఇంక ఇంటికి వచ్చాడా లేదా చూద్దాం అనేటువంటి ఆతృత అదే. లేకపోతే వేయని కోపంతో ఉన్నాడు అనుకోండి, అమ్మా నాన్న ఇంక ఇంటికి రాలేదే, ఏం చేస్తున్నాడు, ఎక్కడైనాడు, రాని చెప్తాను నేను, అది రౌద్రం అనమాట. అడిగి ఏదో చేయాలంటారు, ఇచ్చేసి నాన్న ఇంటికి రాలేదే, ఉండు నాన్న వస్తే నేనేం చేస్తానంటే భయానంగా అన్ని అలా తీసిరేసి చేసి నాన్న ఇంకా ఇంటికి రాలేదా, ఇంటికి రాని నేనేం చేస్తానో నాకే తెలియదు, అది భయానకంగా అనమాట. ఇంక ఇంటికి కోపం అయితే ఆడికి ఏదో తెలిసింది, ఎక్కడో ఏదో అయినట్టు, అమ్మా నాన్న ఇంక ఇంటికి రాలేదే అమ్మా, ఏమైందో నాకు భయంగా ఉందమ్మా, అది అనమాట. కరుణ రాసు అనమాట. అంటే మనం అనుకుంటే వెళ్ళిపోద్ది అందులోకి, ఒక్కోసారి డీప్కి వెళ్ళిపోయి అనుకోండి, ఒక్కోసారి మునిగిపోతాం. అందుకే ఏమంటారంటే కొందరు నటించలేదండి జీవించాడని అంటారు, కానీ యాక్చువల్గా నటుడు జీవించకూడదు అంటారు.
ఎందుకంటే జీవించకూడదు, జీవిస్తే క్యారెక్టర్ పోతుంది. అవును. ఇప్పుడు నేను జీవించాను అనుకోండి, అమ్మా నన్ను ఇంటికి రాలేదే అమ్మా, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకోండి, తర్వాత డైలాగ్ చెప్పలేను నేను. అవును. అందుకోసం ఏంటంటే జీవించినట్టు నటించాలి అంటారు. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెప్పాలి. అలాగా అన్నట్టుగా ఒకసారి ఈ కరుణ రసాన్ని మాత్రం ప్రసాదించినప్పుడు మాత్రం అల్టిమేట్. మళ్ళీ దాని తర్వాత ఇంకేమైనా చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. అంటే అలాంటి సీన్లు ఏమైనా ఉంటే అది కొంచెం ఆ రోజు షెడ్యూల్ చేసుకుంటేనే మంచిదండి. లేకపోతే అందుకే ఎక్కడైనా చూడండి, నాటకాల్లో కరుణ రసం చివరిగా ఉంటది, ఎండింగ్ లోనే క్లోజ్ అవుతూ ఉంటది. దాంతో అంటే క్లోజ్ అవుతుంది. అలాగే సింగర్స్ కూడా సాంగ్ ఉందనుకోండి, ఆ కరుణ రసంతో ఉన్న సాంగ్ ని ఎండింగ్ లో పాడతారు, లేకపోతే మిగిలిన కొంచెం తప్ప అంటే ఆ ఇంపాక్ట్ కొంత దాని మీద ఉండిపోతుంది. అదంతా కదా, అదనమాట అంటే విషయం. హేమంతేశ్వర గారు, ఒక నటునికి ఉండాల్సిన కనీస లక్షణం లేదా అర్హత ఏ ఉండాలంటారు నటునికి? అదే నటుడికి ఏంటంటే దాదాపు చాలా ఉన్నాయండి. అంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో యాక్టింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యాక్టింగ్ 2 years, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైరెక్షన్ 2 years, 4 years చేశారు సార్. మాకు గురువులు నేర్పించింది ఏంటంటే చాలా ఉన్నాయి. నటుడిగా ఒక స్థానం సంపాదించుకోవాలంటే మొట్టమొదటి ఏంటంటే పంక్చువాలిటీ, సమయపాలన, పంక్చువాలిటీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే నేర్చుకోవాలంటే తపనాడులో ఉండాలి మొట్టమొదటి. ఆ తర్వాత ఏంటంటే ఇందులో ఈ అన్ని ఇంచుమించు ఈక్వల్ అని అనమాట. ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్ అని కాదు. ఇంకొకటి ఏంటంటే అబ్జర్వేషన్, ప్రతిదీ అబ్జర్వేషన్ ఉంటుంది. నటుడు అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను నటుడిని నేను ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి, నేను సినిమాలాగా చూడను. ప్రతిదీ ఇప్పుడు వెళ్తాను, చనిపోయిన దగ్గరికి వెళ్ళాను అనుకోండి, చనిపోయిన దగ్గర అదంతా చూస్తూ వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అవుతుంటారు, పెద్దోళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, కొడుకు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, కూతురులాగా భార్య ఎలా రెస్పాండ్ అవుతుంది, అలాంటి క్యారెక్టర్ మనం చేయాల్సి వస్తే అదనమాట. అది చాలా ఇంపార్టెంట్ అంటారు అన్నమాట. అబ్జర్వేషన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సమయపాలన, అలాగే ఒబీడియన్స్. దర్శకుడు ఏది చెప్తే అదే పాత్ర పాటించాలి. దర్శకుడికి మించిన ఇంకెవరు లేరు. అంతే, కెప్టెన్ ఆఫ్ ది షిప్. అంటే నేను ఎంత నటునైనా సరే దర్శకుడు చెప్పిందే నేను వినాలి, అది రూల్ అన్నమాట అండి. అయితే ఒకవేళ మీకు ఏదో ఇంకా బాగుంటుంది అనిపిస్తే ఆడికి సపరేట్ గా వెళ్ళి ఇలా ఉంటే బాగుంటుందేమో సార్ చూడండి అని అనవచ్చు, అంతవరకే. అది కూడా అనకూడదు రూల్ ప్రకారం. అయితే ఒకవేళ ఒక ఆలోచన డైరెక్టర్ అంతే తప్ప 4 ఇలా కాదు సార్ ఇదేం బాగాలేదండి, అదేంటండి, అది మన ఇటు దర్శకుడిదే పై చేయప్పుడైనా సరే. దర్శకుడు మాటకి ఎదురులేదు. అంటే దర్శకుడు అంటే దానికి ప్రాణం అనమాట, అంతే. అందువల్ల నేను కూడా ఎప్పుడైనా సరే ఏ దర్శకుడి దగ్గరైనా మొత్తం అంతా వింటాను. అన్ని కూడా వాళ్ళకి ఏం కావాలంటే ఆలోచిస్తాను. వాళ్ళకి కావాల్సిన దానికి 99% దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. వాళ్ళు సాటిస్ఫై అయ్యారంటే అప్పుడు ఓకే, లేదంటే ఇంకోసారి చేయనట్టు చేస్తాను, ఎన్నిసార్లు అయినా చేస్తాను. ఇప్పుడు ఒక పాత్ర, ఒక డైరెక్టర్ గారు, అది నాటకం అవ్వచ్చు, బుల్లితెర అవ్వచ్చు, వెండితెర అవ్వచ్చు, మనకు ఒక క్యారెక్టర్ ఒక డైరెక్టర్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ గారు నాకు ఇలా డైలాగ్ చెప్పండి చెప్తారు జనరల్ గా. ఆ డైలాగు వారు చెప్పినట్టుగా అచ్చుగుద్దినట్టుగా అలాగే చెప్పడం అనేది ఒక పద్ధతి. అది విని మనం దాన్ని మనకి అనుకూలంగా మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా దాన్ని మలుచుకొని ప్రజెంట్ చేయడం అనేది ఒకటి. రెండో విధంగా చేస్తారు. మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ విధానంలో దాన్ని పెర్ఫార్మెన్స్ చేస్తారు? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. కానీ అదేంటంటే ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చేసి మనల్ని స్టడీ చేసుకోమనేసి రమ్మన్నారు అనుకోండి, వచ్చిన తర్వాత మనకున్న అవగాహన మేరకు మనం దాన్ని, అందుకే ఏంటంటే నటుడు మొత్తం స్టోరీని అవగాహన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సినిమాలు ఎలా అయిపోయింటే ఆ పేజ్ అక్కడికి అది అంతే, ఆ డైరెక్షన్ చెప్తే అది నువ్వు అది చేసి వెళ్ళిపోవడమే. అలా కాదండి. యాక్చువల్ గా సరైన పాత్ర తీసుకున్నారంటే ఆ పాత్ర స్వభావం, అది ఎవరెవరితో లింక్ అయి ఉంది, ఏ ఏ పరిస్థితుల్లో ఉంటది, ఆ సమకాలీనులు ఎవరు, ఎవరితో మాట్లాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది స్టోరీ అంతా తెలుసుంటే అప్పుడు వీడేం చేస్తాడంటే ఇవన్నీ ఉన్నాయి నాది ఇలాంటి పాత్ర అని అప్పుడు దాంట్లో ప్రిపేర్ అవుతారు. ఓకే, ప్రిపేర్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ గారి దగ్గర చూపిస్తుంటారు.
అది ఆయనకి ఓకే అయితే పర్వాలేదు, బాబు నువ్వు అనుకున్నావు కానీ ఆ టైప్ పాత్ర కాదు ఇది, దీని స్వభావం వేరేగా ఉంటది, నువ్వు అదేంటంటే నువ్వు అన్ని తెలిసినట్టుగా నటిస్తున్నావు అందులోనూ అని, అలా కాదు తెలియనట్టుగా అమాయకులాగా తెలిసి తెలియనట్టుగా నటించాలని అంటే అలాగ నటించాలి. అదనమాట. అంటే అక్కడే డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటది, ఆ సినిమా మీద ఒక విజన్ ఉంటది. ఆయన మైండ్ లో ఆల్రెడీ సినిమా ఉండుంటది, మొత్తం సినిమా ఉంటది. కాబట్టి మనం అతనికి ఎదురు చెప్పడానికి లేదు. అయితే మనం చేసింది కానీ ఆయన కానీ ఓకే ఇది బాగున్నట్టు ఉన్నట్టు ఉంచేస్తారు అంతే. అదనమాట, చెయ్యొచ్చు. అయితే యమన్ గారు, మీరు చిన్న చిన్న డిపార్ట్మెంటల్ నాటికల దగ్గర మొదలుపెట్టి అక్కడి నుంచి బయట నాటకాలకు వచ్చి ఆ తర్వాత బుల్లి తెరకు వచ్చి తర్వాత వెండి తెరకు వచ్చి ఇన్ని పార్శ్వాలు అన్ని మీరు చేస్తున్నారు కదా. అయితే నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటి అంటే వీటితో పాటు మీరు కొన్ని రేడియో నాటికల్లో కూడా నటించినట్టు, వాటి గురించి కొద్దిగా చెప్పండి. అంటే యాక్చువల్ గా ముందు కార్మికుల కార్యక్రమం అవుతుంది కదా, అలాంటి దాంట్లో చేశాను. తర్వాత ఇప్పుడు మేము చెప్పాం కదండి, నేను కొత్తలోనే నావల్ డాక్యులు ఉండగా రెండో నాటికి అంటే భద్రత కావాలి. మొదటిది సేఫ్టీ వీక్, రెండోది భద్రత కావాలి. అది భద్రత, అందులోనూ నాకు మంచి పేరు వచ్చింది అనమాట అండి. ఆ నాటిని రేడియో నాటికి కింద వాళ్ళు తీసేసుకున్నారు. తీసుకుంటే అప్పుడు నేను రేడియో స్టేషన్ మొట్టమొదట ఎక్స్పీరియన్స్ అనమాట అండి అది నాకు. అది అప్పుడు ఎక్కడ ఉండేదంటే ఇప్పుడు వరుణ్ ఉన్నది కదా, కింద ఉండేది అక్కడ అనమాట. ఇప్పుడు ఇటువైపు మారిపోయింది కానీ మొట్టమొదటి అదండి. ఆ తర్వాత చాలా నాటికలు లేకపోతే ఇలాంటివి ఆంధ్ర యూనివర్సిటీలో ఉండగా ఒక 2 నాటికలకి వెళ్ళాను. అలాగే గుమ్మలూరు ప్రేమ్ కుమార్ గారు రాసిన ఒక 2 నాటికలు చేశాము. అలాగే దీని మీద మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే నేను ఆడిషన్కి వెళ్ళానండి, కానీ ఆడిషన్ సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకపోయిన తర్వాత ఒక బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే నాటిక అవుతుంది, మా ఫ్రెండ్ అదనమాట. రా అంటే వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. ఆ బ్రహ్మర్షి తాలూకు ఏవో డైలాగులు అతను చెప్పలేదంట, నీ సరిపోలేదయ్యా. అప్పుడు సార్ నన్ను ప్రయత్నం చేయమంటాడు. చెప్పండి ట్రై చేయండి అంటే ఆ డైలాగ్ చెప్పేసరికి ఓకే బాగుందండి అన్నారు. అప్పుడు ఆయన అడిగాను, సార్ నేను ఎగ్జామ్కి వస్తే మీరు నన్ను ఫెయిల్ చేశారు, ఇప్పుడు మీరు ఓకే అయింది అంటున్నారు. ఉంటారండి వాళ్ళు జడ్జెస్ అలాంటి ఉంటారు, మనం ఏం చేస్తామని అన్నారు. అంటే పరిస్థితులు బట్టి మనం అది మనం చెప్పే డైలాగ్ అప్పుడు ఒప్పించలేకపోయి ఉండొచ్చు, ఒప్పించారు అంతే అంతే. అంటే దాన్ని మనం ఏం అనుకో, అంటే విషయం అవును ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రస్తావించడు సార్ అంతే. మీరు రేడియో నాటికలు చేశారు, స్టేజ్ నాటికలు చేశారు, బుల్లితెరలో నటించారు, వెండితెర మీద కూడా చాలా సినిమాల్లో మీరు నటించారు. ఇదంతా బాగుంది. అయితే నాకు తెలిసిన ఇంకొక కొత్త విషయం ఏంటంటే సార్, మీరు కామెడీ స్కిట్స్ బాగా ప్రదర్శిస్తారని తెలుసు. అదే అయితే ఈ నేపథ్యంలోని జర్నీలోను ముందుగా నేను క్రియేటివ్ కామెడీ క్లబ్ మేడం మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలోను నాకు అరంగేట్రం జరిగింది అనమాట. అంటే అక్కడ వేసాము. వేసిన తర్వాత వాళ్ళతో పాటు జర్నీ చేశాను. చేస్తూ 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 మంచి కామెడీ స్కిట్ వేయడం, మంచి పేరు ఇంకెలా ఉధృతంగా అనమాట. నాకు ఒక పేరు ఉంది, ఏంటి తెలుసా అంటే డ్రెస్ చేంజింగ్ లో నాకు మించినోడు లేడు. ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి ఇంకొక డ్రెస్ తో వచ్చేస్తాడు అనమాట, అంత ఫాస్ట్ గా రెడీ పెట్టుకుని వచ్చుకుంటాను. అలాగే పేరు వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే కామెడీ క్లబ్లు కానీ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కానీ ఎక్కడో కానీ సిటీ సెంటర్ లోనే అవుతున్నాయి. నేను ఉంటున్నది ఏంటంటే బుచ్చిరాజపాలెం అంటే ఎన్ఏడి పత్రుడు. ఈ ఏరియాలోనూ ఒక్క కామెడీ క్లబ్స్ ఏమి లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. నేను ఎందుకంటే 2 years అక్కడ అబ్జర్వ్ చేశాను, ఒక్కటి లేదు. ఏదో ఊరు పండుగ రోజు ఆ రోజే డాన్స్ చేస్తే వెళ్ళిపోవడం అంతే. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అనమాట, ఇక్కడ చిన్న కామెడీ మొదలు పెట్టుకోలేదు, పెడితే బాగుంది, అవుట్స్కట్స్ లోనే పెడితే బాగుంటది అనేసి స్టార్ట్ చేశాను. ఎక్కడ ఏ పేరుతో మొదలు పెట్టారు మీరు పెట్టిన ఆర్గనైజేషన్? అది హాస్యప్రియ కామెడీ క్లబ్. హాస్యప్రియ కామెడీ క్లబ్, అది హాస్యప్రియులది అనమాట. అదంతాను ముందు హస్మి భవన్ ఉంది చూసారు, ఎన్ఏడి పత్రోడ్లోను, అక్కడ ఆయన మనకి అవకాశం ఇచ్చారనమాట. అంటే నేను ఎందుకో ఎక్స్పోజ్ అయ్యాను ఒక దగ్గర. అలాగా బాబు నువ్వు పెడదాం అనుకున్నా, ఇది ఇంకెందుకు, మన హస్మి భవన్ ఉంది కదా అందులో ప్రయత్నించి అందులో పెట్టుకో అని అన్నారు. ఓహో బాగా దొరికింది అనేసి అక్కడ స్టార్ట్ చేసాం. అదేంటంటే కొంచెం కాంపాక్ట్ చిన్నది అనమాట, 85 members ఎక్కించిపోతారు.
అయితే మనం మొట్టమొదటి షోలోనే ఆ కిటికీలో చీత్వారబంధం సంతానం 2 షోలు చేసాం. జనాలు వచ్చేస్తున్నారు విపరీతం, సీట్లు సరిపోవట్లేదు. అప్పుడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఇలా 2 సార్లు 3 సార్లు అసలు చూడడానికి వీలు కటక వెనక్కి వెళ్ళినాడు, 3ఓసారి 4ఓసారి మరి రావడం మానేస్తాడు. ఎందుకు అక్కడికి వెళ్ళారా ఉండదు కాబట్టి అప్పుడు ప్లాన్ మార్చేసి నేను ఇది కాదు వెన్యూ మారుద్దాం, ఇంకా ఎక్కడైనా కొంచెం పెద్ద చేద్దాం సార్, సరిపోవట్లేదు జనాలు అందరూ బాగా వస్తున్నారు కదా అని అంటే అప్పుడు అమర్ స్కూల్లోను మాకు ఎవరంటే మెయిన్ ఎప్పుడైతే ఈ కామెడీ క్లబ్ స్థాపించానో అప్పుడు వేట ప్రారంభించాను. కామెడీ క్లబ్ అంటే అంత ఆశభాష కాదు కదా సార్. మా డాక్టర్లోనే మా ఇద్దరు కోవర్కర్స్ అన్నమాట, వై శ్రీనివాసరావు ఈయన నేను కలిసి డాక్టర్లో కామెడీ పోటీలు అవుతుంటేవి అనమాట. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజులు కొట్టుకొచ్చేవారు అనమాట. అయితే మాకు ఆయన తోడే అయితే 300 రూపీస్ చెక్ వచ్చింది అనమాట. దాన్ని అలా గురించి ఇప్పటికీ మా ఇంట్లో ఉంది అది. వాళ్ళు ముడుపు కడతాం కదా, అలాగే పెట్టాం. తర్వాత ఇంకొక దాంట్లోనూ ఇవేంటంటే క్వాలిటీ కన్సల్ట్స్, క్వాలిటీ షో ఉంటది అనమాట. అందులోనే ఇంకోసారి 800 ప్రైజ్ వచ్చింది, అది కూడా అక్కడ పెట్టాం. అప్పుడు నేను అన్నాను, శ్రీనివాసరావు గారు మన ఏరియాలోను ఈ ప్రోగ్రెస్ మనం కామెడీ క్లబ్ పెట్టేద్దామండి అన్న. ఓకే పెట్టేద్దామండి. ఆయన ఇంకా భలే సూపర్ వేసారు కానిచ్చాను అంటే ఇంకా అక్కడి నుంచి ప్రారంభిస్తే మాకు అప్పటికి నక్కా లక్ష్మణరావు గారు అని ఆయన మా బీసీ నావల్ డాక్యుమెంట్ బీసీ సంఘానికి ఆయన అధ్యక్షులు అనమాట, ప్రెసిడెంట్. ఆయన తాలూకా జర్నీ ఉండేది మాకు. ఉంటే ఆయన మంచి మనిషి అనమాట, తిరిగిలేని మనిషి. ఇంకా అతన్ని అడిగాను, సార్ మీరు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందండి. ఈశ్వర ఓకే దానికి ఉందని అన్నారు. ఇంకా నవంబర్ 30వ తారీఖు 2012 స్టార్ట్ చేసామండి. మొన్న డిసెంబర్ 23 నవంబర్లో చేయవలసింది, కానీ ఒక నెల డిసెంబర్ 23 13వ వార్షికోత్సవం చేశాం. 13 సంవత్సరాలుగా. ఈ 13 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేసి ఉంటారు మీరు? ఎన్ని ప్రదర్శన? నెలకి 12, 10 సంవత్సరాల కంటే 120, మరి 12 ఏళ్ళు కంటే అక్కడ 1 సంవత్సరం తీసేయాలి కరోనా. కాబట్టి రఫ్ గా తీసుకున్న 10 సంవత్సరాలు అయితే 120 కార్యక్రమాలు 130 చేసి ఉంటామండి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ కామెడీ షోలు చూసి మాకేంటంటే పెళ్ళిళ్ళలోను కానీ పుట్టినరోజుల్లోను కానీ అలాగే ఏ శుభకార్యాలు జరిగినా మాకు కమర్షియల్ ఆఫర్స్ వచ్చాయి. మేము మద్రాసులోను తెలుగు అకాడమీ, తెలుగు సాంస్కృతిక సేవా సంస్థ ఉంది, అక్కడికి వెళ్ళి చేసాం. దానికి రోషయ్య గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అలాగే హైదరాబాద్ లోను 3-4 షోలు చేసాం. తర్వాత ఏమో ఇక్కడ బయటనైతే ఇంకా లెక్కలేదు, దాదాపు ఒక 1500 ఇలా షోలు చేసి ఉంటాం. ఏదైనా పిలిస్తే వెళ్ళిపోవడమే, ఒక 2-3 వేసుకొని వెళ్ళిపోవడం చేసుకుని వచ్చేది. అయితే యమన్ గారు కామెడీ స్కిట్స్ వేయడంలో మీరు మంచి పేరు సంపాదించారు. కామెడీ, హాస్యాన్ని పండించే మీరు మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఏదైనా ఒక మంచి హాస్య ధోరణితో కూడిన ఒక డైలాగ్ ఏదైనా చెప్పండి. డైలాగ్ అంటే ఒక జోక్ చెప్తామా? ఒక చిన్న జోకే చెప్తాను. జోకే చెప్పగలం. హాస్యం ఉన్నటువంటి అంటే జోకులు చెప్తాను అనమాట అండి. జోకులు చెప్తే ఇంటికి వస్తాడండి, సార్ ఏవే ఇదిగో నేను డ్యూటీ నుంచి చాలా ఇదిగా వచ్చాను, చాలా కష్టమైపోతుంది, పని చేయలేక చచ్చిపోతున్నాను, అర్జెంటుగా టీ పట్టడానికి అంటే ఆవిడ ఎలాగా ఉంటుందండి. ఏంటి అలా ఉన్నావు, ఏంటి ఒంట్లో బాగోలేదు ఏంటంటే కాదంటది. అసలు ఏం జరిగింది, ఎందుకు అలాగా ఉన్నావు, మొహం అలా మార్చుకొని ఉన్నావు అంటే మీకేమో నా మీద ప్రేమ తగ్గిపోయిందండి అంట. అదేంటే నీ మీద నాకు ప్రేమ తగ్గిపోవడం ఏంటి, మెతంతా లేదా, అసలు భార్యాభర్తలు అంటే ఏంటి, ఎప్పుడు భార్యాభర్తల బంధం ఎలాంటిది, అసలు నీకు భార్యాభర్తల బంధం అంటే తెలుసా అని. తెలుసండి. ఏంటి అంటే భార్యాభర్తల బంధం అంటే బండికి 2 చక్రాల్లో ఉండాలండి అంట. బండికి 2 చక్రాలు బుద్ధమా, అది ఎప్పుడో చిన్నప్పుడుదే. ఒక పెద్దది ట్రాక్టర్ చక్రం, రెండోదేమో చిన్న స్కూటర్ చక్రం వేసి ఉంటే వెళ్తుందా? వెళ్ళదండి. అది కాదు, ఇంకేదైనా చెప్పు. పాలు నీళ్ళ ఉండాలండి. నరమి పాలు నీళ్ళ
ఇన్ని గల పాలు ఇన్ని నీళ్లు ఇన్ని పాలు వేస్తే ఏం బాగుంటుంది ఏంటి? అది కాదు, ఇంకేమైనా తెలిస్తే చెప్పు. ఏమండి సీతారాముల్లో ఉండాలండి, సీతారాముల్లాగా ఆలయ అన్నారు అంటారు, అడవులు అంటే అక్కడెక్కడ ఆలయం అనిపించారు. అది కాదు, ఇంకేం తెలుసు? అబ్బా నాకు తెలియదండి, మీరే చెప్పండి. నేను చెప్తాను విను. భార్యాభర్తల బంధం అంటే సెల్ ఫోన్ కి సిమ్కి ఉన్న సంబంధం లాంటిదన్నమాట. సెల్ ఫోన్ కి సిమ్కినా అదేంటండి అంటే, ఇప్పుడు నేను సెల్ ఫోన్ నువ్వు సిమ్వే, నువ్వు లేకుండా ఈ సెల్ ఫోన్ పనిచేయదు కదా, అంటే నువ్వు లేకుండా నేను పని చేయను అనమాట. అంత బంధం అనమాట భార్యాభర్తల బంధం అంటే. నిజంగానండి, ఏమండి సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి, ఉండండి మీరు ఏమడిగారు టీ కదా, ఉండండి మంచి బార్నవిట కలిపి తీసుకొస్తానండి. అమ్మా నేను సిమ్ని, ఆయన సెల్లు, నేను లేకుండా ఆయన పని చేయలేరు అనుకుని వెళ్ళిపోద్దండి. అప్పుడు అంటాడు, పిచ్చిదండి ఇది, నాది చైనా సెల్లని, దాంట్లో 3 సిమ్లు ఉన్నాయని దీనికి తెలియదు. అలాగే ఆశయం కోసం, ఆశయం అంటే ఇంకేం లేదండి, ప్రపంచంలో ఏదైనా ఆశయనండి. దేని ఇప్పుడు చూసారా, మనకి సబ్బు పిల్ల, అగ్గి పిల్ల, కుక్క పిల్ల కాదేది కవిత నర్సం అని శ్రీశ్రీ గారు అన్నారు కదా. అలాగే మా ఆశయం ఏమంటామంటే, ఆశయానికి కాదేది అన్నాను, దేని మీదైనా ఆశయం చెప్పుకోవచ్చండి. ఒకవేళ ఇంకా అలా చెప్పుకుందాం అనుకుంటేనండి, వస్తువుల మీద చెప్పుకోవచ్చండి. ఒకసారి పెనమేమో కుక్కర్ని అడిగిందట, కుక్కరు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. రే బుద్ధి లేదా నీకు అసలు, నువ్వు అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నా నల్లగా మాడిపోయి ఉంటావు, నేను తల మెరిసిపోతాను, నిన్ను నేను చేసుకోవాలని అంటే, మరి అలాంటప్పుడు ఎందుకమ్మా విజిలేస్తున్నావు అని అడిగిందట. కుక్కర్ విజిలేస్తుంది కదా, ఈడే లవ్ అనుకుంటున్నాడు. అలాగే వస్తువుల మీద కూడా పెట్టి చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా జంతువుల మీద, వస్తువుల మీద, ఏదైనా నవ్వగలిగే మనసు ఉండాలి, ఆ మాట విరుపుంటే అదే హాస్యం, అంతే, ఇంకేం లేదండి. హాస్యం ఇస్ నథింగ్ బట్, ప్రతి ఒక్కరు కొంతమంది 3-4 కలిసి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నవ్వుతున్నారంటే అక్కడ హాస్యం పండింది అంతే. అంటే హాస్యం అంటే ఎక్కడి నుంచో పుస్తకంలో రాసేసి చేసేది కాదనమాట. మీరు చేసే ఈ ఇన్ని కార్యకలాపాల్లో మీ సతీమణి, మీ భార్య గారి ప్రమేయం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అని విన్నాను. బాగా కొద్దిగా చెప్పండి. దాని గురించి చెప్పాలంటే ఇంట్లో జరిగింది కూడా చెప్పాలి. నేను ఇలాగే ఒకసారి FM రేడియో ఇంటర్వ్యూకి చూసారా, సాగర్ కెరటాలు ఏదో ఉంది కదా, ఇది అలరించే కెరటం, అందులో ఇంటర్వ్యూ కోసమని నన్ను పిలిచారు. నేనేమో డాక్టర్లు ఉంటుంటే ఫోన్ చేశారన్నమాట. మధ్యాహ్నం ఉందండి, మీకు 2 గంటలకు వచ్చానంటే నేను తనిపిసిన పెట్టి వచ్చాను. సరే ఇంటర్వ్యూ ఉంది కాబట్టి భోజనం పెట్టి వెళ్ళాలన్నాను. భోజనం చేసి వస్తున్నాను, అన్ని చేసి పెరిగన్నం కాబట్టి కొడుకుపట్టాను. అందులో మరి ఉప్పు వేయాలి కదా, ఉప్పు డబ్బా ఉంటది, అది రావట్లేదు. సరే ఉప్పు రావట్లేదు చూడండి అంటే ఇలా తిప్పుతుంది, రావట్లేదు. ఇలాగే అనేసి లాక్కొని ఇలా చేసి ఇలా చేశాను. అది ఇలా తీస్తే వస్తుంది అన్నమాట ఎక్సాగనల్. సరే దేనికైనా బుర్ర ఉండాలి, ఆలోచించాలి. ఉప్పు డబ్బా తీయరా అంట, ఆ బుర్ర ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను అని అన్నది. దెబ్బతో ఫ్లాట్ అదే అక్కడ కూడా చెప్తారు అనమాట. అలాగా వాళ్ళతో గాని మనం కొంచెం జాగ్రత్తగా, లేకపోతే ఒక్కోసారి బాణాలు వస్తుంటాయండి ఆటోమేటిక్ గా. మనకి మీ శ్రీమతి గారి పేరు నాగలక్ష్మి, వాళ్ళది తాడేపల్లి గూడెం అండి. మాదేమో పోసుపాటరాగా, ఇటు తూర్పు అటు పడవ, 2 కలిసి మాకు. అదే నేను నా సొంత ఊరు పోసుపాటరాగా, చదివింది అక్కడే. ఐటీఐలో ఏమో మన గవర్నమెంట్ ఐటీఐలో చదివాము, మాధవదార్ దగ్గర ఐటీఐలోను, ఐటీ జంక్షన్. తర్వాత డైరెక్ట్ గా ఉద్యోగం తర్వాత రిటైర్మెంట్. ఇది నా. మీ పిల్లల గురించి కూడా చెప్పండి. మాకు 3 అబ్బాయిలండి, అమ్మాయిలు లేరు. మొదటి అబ్బాయి బాలాజీ శివప్రసాద్, వాడు ఎంఎస్సి కాదండి, ఎంటెక్ బాంబే ఐఐటీలో చదివాడు. బాంబే ఐఐటీలో చదివి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను హైదరాబాద్ లో ఉన్నాడు. వాళ్ళ ఆవిడ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. 2 వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళిద్దరికి అమ్మాయిలు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, హ్యాపీగా వాళ్ళు ఉంటున్నారు. రెండో వాడు బీటెక్ కెమికల్, మన ఆంధ్ర యూనివర్సిటీ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు. అంచెలంచెలుగా అంటే రిలయన్స్ లోను, కేర్ ఇండియా, రకరకాల జంపింగ్లు అవుతూ
ఇప్పుడు దుబాయ్లోనూ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఏంటంటే పెట్రోల్ ఫ్యాక్టరీలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రైసిస్ కి వచ్చాడు, వచ్చిన తర్వాత ఉధృతం అయిపోయింది. వాళ్ళ ఆవిడ కూడా బీటెక్ ఈసీఈ, వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు వాళ్ళు దుబాయ్. మూడోవాడేమో ఎంఎస్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసి IIIT హైదరాబాద్ లోను. వాళ్ళ ఆవిడ ఎం ఫార్మసీ. వాళ్ళిద్దరు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈడు ఏదో కంపెనీకి క్వాంటానా దానికి డైరెక్టర్ అన్నమాట వాడు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు మొత్తం అంటే పిల్లలు సెటిల్ అయిపోయారు, వాళ్ళ మనవాళ్ళు కూడా అయిపోయారు. 3 మనవరాళ్ళు 3 మనవాళ్ళు. ఈక్వేషన్ అయిపోయింది, బ్యాలెన్స్. మీరు పిల్లల్ని బాగా చదివించారు, వాళ్ళు కూడా బాగా స్థిరపడ్డారు. యమంది ఈశ్వరరావు గారు, మీరు చాలా సెక్షన్స్ లో నాటకాలు, కామెడీ స్కిట్స్, బుల్లితెర, వెండితెర, ఇవన్నీ చాలా వాటిలో మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు. మీ లైఫ్ అంబిషన్ ఏంటి ఈశ్వరరావు గారు అని అడిగితే ఏం చెప్తారు? లైఫ్ అంబిషన్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇవన్నీ నటనకి సంబంధించినవి అనమాట. అది ఇష్టంతో ఉన్నా కాబట్టి ఎలా చేస్తా. దాంతో పాటు రిటైర్ అయిపోయాం కదా, రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా బాధ్యతలు. ఎక్స్ట్రా ఏంటంటే ఎలియన్స్ క్లబ్ అనేసి ఉందండి. ఎలియన్స్ క్లబ్ లో నేను మెంబర్ అయ్యాను. ఎందుకంటే అది సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, సొసైటీకి ఏదో మేలు చేద్దాం అనేటటువంటి ఆర్గనైజేషన్ అది. హెల్ప్ ద నీడీ, హెల్ప్ ద పూర్, ఇవన్నీ స్లోగన్స్ దాంట్లో ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ ఏంటంటే నన్ను ట్రెజరర్ గా పెట్టారు. అదొకటి బర్త్డేను. ఈ రోజు సాయంత్రం మీటింగ్ ఉందండి, అంటే ఫైనల్ ఇయర్ ఎండింగ్ మీటింగ్ అన్నమాట. దానికి అన్ని లెక్కలు చేసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ముందు మీరు ఇంత బాగా చేశారు కానీ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ మీరే ఉండాలన్నారు. అది తర్వాత మా దగ్గర మా నేను అపార్ట్మెంట్ లో ఉంటున్నానండి. ఆ సెక్రటరీ గారు ఏమయ్యారంటే ఆ హౌస్ సేల్ చేసి సిటీలోకి వచ్చేసారు. ఆయన లేరు కాబట్టి ఆ సెక్రటరీ బాధ్యతలు కూడా మీరే. ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతున్నా. అయితే నన్ను అడిగితే ఎంత బిజీగా ఉంటే అంతమంది ఐడియల్ బ్రెయిన్ ఈస్ డెవిల్ డెమన్ అంటారు కదా. అంటే ఇంకా ఖాళీగా ఉన్న బ్రెయిన్ ఏంటంటే రకరకాల ఆలోచిస్తుంది. మనకి ఏది అనిపించదు ఇంకా. అందులోనూ ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో ఉండిపోతాం కాబట్టి వాటికి సపరేట్ గా కొంచెం మన మంచితనం మీద మన కొన్ని వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్పి బాబు మీరే చేసేయండి, మీరు లాగించండి అనేసి నెమ్మదిగా మన పేరుకి అలాగుంటూ దీన్ని కథ నడిపించేస్తుంటాం అనమాట. అందువల్ల ఏంటంటే వారు అలా సాగిపోతుంటదండి. కాకపోయినా కానీ ఏదేమైనా కొంచెం క్రిటికలే. ఓ పక్క పిల్లలు హైదరాబాద్, అప్పుడు అందుకే వాళ్ళు ఏమంటారంటే మీరు ఎప్పుడు వచ్చినా ఇలా వింటే అలా వెళ్ళిపోతుంటారు, మీరు ఈసారి వచ్చినప్పుడు కానీ ఉండకపోతే మీరు రావద్దని అనేస్తారు. అరే బాబు వస్తాం మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరికి వస్తావు, అదే మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరికి వస్తావు ఇదిగో మరి చిన్న ఉన్నాయి కదా, ఓకే డాడీ మీ ఇష్టం, మీ అంబిషన్ మీ ఇష్టం అని అలా చేస్తారనమాట. అంటే అలాగా బిజీ అయితేనే మనిషికి, అలా పీకల వరకు టెన్షన్తో ఉన్న బిజీ కాకుండా ఇష్టంతో ఉన్న బిజీ ఉంటే అది మంచిదే కూడాను, ఆరోగ్యం కూడాను. యమంది ఈశ్వరరావు గారి కోసం ఆయన జీవితంలో చాలా చూశారు, ఇంకా చూస్తున్నారు. హాస్యంలో మునిగారు, అందరినీ హాస్యంలో ముంచెత్తుతున్నారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతూ మీ ద్వారా మీ మాట విని మీ నటన చూసి హాస్య ధోరణిలో తలమునుకలై తబ్బిబ్బై ప్రేక్షకులందరూ ఆహ్లాదాన్ని పంచుకోవాలని ఆశిద్దాం సార్. మీరు మరింత కాలం పాటు మరింత హాస్య ధోరణితో కూడిన కార్యక్రమాల్లో పాల్గొనే మీరు మీ మనసులో ఏదో ఒకటి అంతర్లీనంగా ఉండిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇంకేం లేదు సార్, ఇప్పుడు అంతా చెప్పాను కానీ యాక్చువల్ గా ఇంతటి పెద్ద కార్యక్రమం 13 సంవత్సరాల నుంచి నా జర్నీ నిరాటంకంగా నడుస్తుందంటే ఉంటారు కదా. మీకు ఒక్కరిని చెప్పాను, నక్క లక్ష్మణరావు గారు అధ్యక్షులు ఆయన తర్వాత మా టీం అందరినీ. ఇప్పుడు ఇంకొక ఆయన చెప్పాను, మా ఇద్దరు ఫ్రెండ్స్ శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత దుర్గా ప్రసాద్, పెసల కనక దుర్గా ప్రసాద్ అని మా నేవీలోనే ఆయన చేస్తారండి డాక్యార్డ్. ఆయన మొన్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు మొత్తం 5 రికార్డులు చేశారు అన్నమాట. ఆసుగా
జోక్ చెప్పడం. మంచి యాంకర్ అనమాట అండి. ఇలాంటి అలాంటి యాంకర్ కదా. ఆయన చెప్పారంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక సెక్రటరీగా అతను కానీ ఆ రోజు యాంకర్ గా లేరంటే సగం డల్ అయిపోద్దండి. ఎందుకంటే మంచి అంత పవర్ తగ్గిపోయినాడు. అంత జనాలు అలా నిలబెడతారు అనమాట అతను. అలాగే మాకు నా శిష్యుడే, డాక్టర్లో నా శిష్యుడు. నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా రేంజ్ లో అక్కడ ఉన్నాడు. అతని అబ్బాయి ఏంటంటే ఏ నాగరాజు. అతను ఏంటంటే రచన చేస్తాడు. అతనికి అది పట్టుబడింది. నేను చెప్తాను, ఇదిగో నీకు మొదటైతే అప్పుడు నేను అక్కడ ఉండేటప్పుడు అయితే రావే బాబు సరదాగా నా శిష్యుడు కదా, నేను వెళ్తాను కదా, వద్దని నేను రాను అనేవాడు. అలాంటిది ఈ రోజు ఏంటంటే అతను కొంచెం అక్కడ లీడింగ్ అయిపోయాడు. అతనికి చేతిలో స్క్రిప్ట్ పవర్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ రేపు ఆదివారానికి అప్పుడు 4 స్క్రిప్ట్లు రాశాడు. అన్ని ఇప్పుడు నేను వెళ్ళి అన్ని చదువుకొని ఎవరెవరు యాక్టర్లు ఏంటి సంగతి అన్ని వర్క్ ఉంది నాకు. అలాగా అతను ఒకడు. తర్వాత అదే డాక్యార్డ్ లోను సిహెచ్ నాగార్జున అని కొంచెం పొడవుంటాడు, కొంచెం కలర్ డల్ గా ఉంటాడు, కానీ మంచి సహజ నటుడు, బ్రహ్మాండమైన నటన అనమాట. ఏ పాత్రనైనా ఒప్పిస్తాడు, ఈజీగా చేస్తాడు అనమాట. అదే డాక్యార్డ్ లోను పొలమన్స్ చెప్పి ప్రవీణ్ కుమార్ కూడా మంచి నటుడు, మంచి సింగరు. వీళ్ళంతా డాక్యార్డ్ అన్నమాట. వీళ్ళు ఇటువైపు ఉంటే బయట నుంచి ఏమో అవుట్ సైడర్స్ ఎవరంటే నాకు సీతారాం సత్పతి. అయితే అంతకు ముందు బొగతా సత్యనారాయణ గారు ఉండేవారండి. ఆయన ఎక్కువ సినిమాల్లోకి వెళ్ళిపోవడం వల్ల మరి ఆయన మనతో జర్నీ చేయలేకపోతున్నారు. సీతారాం సత్పతి అని అతను. ఆయన కూడా ఈ మధ్యన ఎందుకు తగ్గారంటే ఆయన ఒక కోవెల్లోనూ అర్చకురు కింద ఉన్నారనమాట. అందువల్ల ఆయన కొంచెం తగ్గారు. ఇప్పుడు వై శ్రీనివాసరావు గారు కూడా కొంచెం తగ్గుతున్నారు, కానీ అయినా వస్తారు. ఆయన అక్కడంటే కొత్త వలసలో ఉంటున్నారు. కొత్త వలస నుంచి రావడం వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది కదా. ఇది టీం ఉంటుండగా లేడీస్ ఎవరంటే ప్రావీణ్య, ఎన్ఏడి ఎంప్లాయీ, బ్రహ్మాండమైన నటి అనమాట. మీకు చెప్పాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే సావిత్రి అని అనుకోవచ్చు. అంటే ఏ నటనైనా బ్రహ్మాండమైన డాన్సర్. ఆ తర్వాత రమ, తర్వాత మల్లిక, మీకు తెలుసు రమ మల్లిక తెలుసు. తర్వాత పంతులు లలిత. అలాగే ఈ మధ్యన సీత గారు అందాల నటి, సినిమా స్టార్ లా ఉంటారు. మాకు ఆవిడ ఒక అసెట్ అనమాట. అంటే చక్కగా బ్రహ్మాండంగా ఆవిడ కనిపిస్తే చాలు స్క్రీన్ హిట్ అయిపోయినట్టు. అలాగా ఈ లేడీస్ అందరినీ, అంతేకాదండి ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు కూడా మనం అవకాశం ఇస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తుంటామండి. నేను చేస్తానండి, నేను వస్తే దాదాపు ఇప్పటికైతే మా కామెడీ క్లబ్ ద్వారా కొత్త నటుల్ని, కొత్త వాళ్ళని ఒక 50 పైసలకి మేము రావడం. సింగర్స్ కానీ కొత్త సింగర్స్ ఉంటారు కదా, పాడండి అంటాం. అలాగే డాన్సర్స్ ఉంటారు కొత్తలు. ఈ రేపు ఒక అమ్మాయి వేస్తుంది, రేపు కొత్తగా ఫస్ట్ టైం అనమాట వేయడం. అలాగే మొన్న ఒక పాప ఏమో పాట పాడింది. ఇప్పుడు ఈటీవీలో పాడితే తీగలు సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఆవిడే హైదరాబాద్ లో ఉంది. అలాగే అంతకుముందు గణేష్, ఏదో గణేష్ అనమాట అంటే అతని పేరు. అతను మా క్లబ్ లో పాడాడు, పాడితే తీగల్లో పాడాడు. అలాగా చెప్పాలనుకుంటే మన ఉత్సాహిక కళాకారులు మీరు ఆహ్వానిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అంతే. అలాగే రమ కొడుకున్నాడు, డ్రమ్స్ వాయిస్తాడు అనమాట అండి. మన దాని మీద ఫస్ట్ వాయించరా బాబు ఇక్కడ అని అన్నాం. ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో 12 hours నాన్ స్టాప్ డ్రమ్స్ చేసి రికార్డ్ సాధించాడు. ఇప్పుడు ఎక్కడో ఏదో చేస్తాడు అందులో, మనకి ఆనందం. అంతే కదా అది. సో మీరు ఒక నటునిగా, ఒక ప్రోత్సాహకునిగా, నిర్వాహకునిగా చాలా చాలా విభాగాల్లో మీరు పరిణితి చెందారు. మీ శిష్యులను కూడా తీర్చిదిద్దుతున్నారు. అందులో మీరు మరిన్ని హాస్య నాటికలు, హాస్య ప్రదర్శనలు, అలాగే బుల్లితెర, వెండితెర మీద కూడా మీ హాస్యాన్ని పంచుతూ అందరికీ మరింత హాస్యాన్ని పంచాలని, మీరు ఇంకా పేరు ప్రఖ్యాతులు పొందాలని ఈ స్టూడియోకి వచ్చి మీకు సంబంధించిన ఎన్ని విషయాలు ప్రేక్షకులకు పంచారు. నమస్కారం హేమంతేశ్వర గారు. నమస్తే సార్. నమస్తే. ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నానండి. మీ అందరి అభిమానము, మీ అందరి ప్రోత్సాహమే మీ కళాకారులుగా ఇక్కడ మనగలుగుతున్నాం. మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నానండి.